ఇంతకుముందు త్రివిక్రమ్ అండ్ మన అల్లు అర్జున్ కాంబినేషన్లో రావాల్సిన గాడ్ ఆఫ్ వార్ ఇప్పుడు ఎన్టీఆర్ చేతిలోకి వెళ్ళిందని అంటున్నారు. ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందంట? చాలా బాగుంటుందండి. త్రివిక్రమ్ గారు మాటల మాంత్రికుడు. ఆయన ఏ డైలాగ్ ఇచ్చినా కానీ సూపర్గా పెడుతుంది. చాలా మన అంటే నిజ జీవితంలో ఉండే మాటలాగానే ఉంటాయి కానీ డైలాగ్ మాత్రం చాలా బాగా వెళ్తాయి. ప్లస్ ఎమోషన్ పండించడంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మూవీ వచ్చిందో అప్పటి నుంచి త్రివిక్రమ్ గారి లెవెల్ ఓ లెవెల్ అంటే భారతదేశంలో అందరిలో పై లెవెల్కి వెళ్ళిపోయింది అన్నట్టు. వీళ్ళు చెప్పుకోదగ్గ డైరెక్టర్ అంటే ఆ డైరెక్టర్ త్రివిక్రమ్ గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టు. ప్లస్ అంతేకాకుండా మన జూనియర్ ఎన్టీఆర్ గారి అంతకుముందుకు శ్రీలవకుశ జైలవకుశ అని చెప్పి సినిమా వచ్చింది. అంతకుముందు బాలరామాయణ అని చెప్పేసి వచ్చింది. అంటే మైథలాజికల్ టైప్లో ఆయన చాలా ఇంతకుముందుకే అందవేసిన చేయని చెప్పి నిరూపించారు. ఈవెన్ మన యమలీల కూడా అంతకుముందు యమదొంగ అంతకుముందుకు సీనియర్ ఎన్టీఆర్ గారు చేసిన యమలీలకు పోటీగా తీశారు. ఆయన మ్యాచ్ చేశారు అన్నట్టు. ఆయనను మ్యాచ్ చేసేవాళ్ళు ఇక ముందు దొరుకుతారా అని చెప్పి అనుకునే తరుణంలో నేనున్నా అని చెప్పి మనవడు బయటకు వచ్చిండు. అటువంటి మైథలాజికల్ మూవీస్ చేయగలిగే సత్తా ఎన్టీఆర్ గారికే ఉంది. సో ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఏదైతే స్టెప్ తీసుకున్నారో ఎన్టీఆర్ గారిని తీసుకోవాలి ఈ సినిమాలని చెప్పి చాలా మంచి పరిణామం అన్నట్టు. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడానికి ఇదో మంచి శుభసూచకం అన్నట్టు. అంటే ఎన్టీఆర్ గారికి దేవరా అనేది సెకండ్ పార్ట్ అయితే ఇంకా రెడీలోనే ఉంది. ఇంకా సినిమాలు కూడా అంత సిద్ధంగా కనిపించట్లేదు. అండ్ వచ్చిన సినిమాలు కూడా మంచి టాక్ తెచ్చుకోవట్లేదు. ఇప్పుడు మైథలాజికల్ ఫిలిం తీసుకొని ఈ టైటిల్ ఏదైతే ఉందో గాడ్ ఆఫ్ వార్ అని, ఈ టైటిల్ అనేది సూటబుల్ అవుతుందంటారా? అసలు వర్తబుల్ అంటారా? ఎందుకంటే ఆల్రెడీ డ్రాగన్ అని చెప్పేసి ఒకటి రన్నింగ్లో ఉంది కదా ఎన్టీఆర్ గారిది. అది కూడా సేమ్ అదే టైప్లో. ఈవెన్ డ్రాగన్ అంటే ఆల్మోస్ట్ ఒక జమానదంట. ఈవెన్ మన నిజ చరిత్ర తీసుకుంటే ఇప్పుడు కూడా డ్రాగన్ ఉంది అని చెప్పేసి ఎగ్జిస్టెన్స్ అని చెప్పి మనకు తెలియదు. ఈ మైథలాజికల్ అనేది కూడా మనకి ఇప్పటిదాకా ఉంది అని చెప్పి ఎగ్జిస్టెన్స్ అని చెప్పి తెలియదు. ఎప్పుడో రాముడు బతికాడు, కృష్ణుడు బతికాడు అని చెప్పి అనడమే తప్ప మైథలాజికల్ ప్రూఫ్స్ అనేది మన దగ్గర చాలా తక్కువ అన్నట్టు. అంటే మైథలాజికల్ అనేది లేకపోయినా కానీ తీసుకురాగలిగే సత్తా ఆయనకు ఆల్రెడీ డ్రాగన్ మూవీ నుంచి ఆల్రెడీ మైథలాజీ అది కూడా ఆ టైప్లోనే ఉంది పేరు కూడా. అంటే ఏదున్నా కానీ ఆయనకు చేసే సత్తా ఉందని చెప్పేసి. ఈవెన్ దేవరా 1 కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు అనేది ఆయన కాస్త టైం తీసుకున్నారు. ఆర్ఆర్ఆర్ అనే మూవీ అనేది ఎప్పుడైతే వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఇంకా మొత్తం డిలే చేసుకుంటున్నట్టు. అంటే ఆ రకంగా నేను తీయాలి. మళ్ళీ రేపు పొద్దున ఏదైనా రిలీజ్ అయిందంటే ఆస్కార్ లెవెల్లో ఉండాలి. ఆస్కార్ అనేది మనకు వచ్చినా రాకపోయినా కనీసం ఆస్కార్ బరిలో నిలబడాలి సినిమా అనేది. ఆ రకంగా చూసుకుంటూ కాస్త డిలే చేస్తున్నారు అంతే తప్ప ఆయన స్థాయి తగ్గిందని చెప్పి ఏం కాదు. మైథలాజికల్ అనేది చక్కగా నిరూపించారు ఆల్రెడీ. ఇది కూడా సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అవుతుంది.